చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పంపిన దుప్పట్లను ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సాయంత్రం పోద్గల్ ఎస్సీ హాస్టల్లోని 62 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. మండల అధ్యక్షుడు బోంపల్లి సురేందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కేటీఆర్పై ప్రత్యేక కృతజ్ఞత వ్యక్తం చేస్తూ చలి కష్టాలను అర్థం చేసుకుని వారి కోసం దుప్పట్లు పంపించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ నల్లా నర్సయ్య, ముస్తాబాద్ మండల విద్యార్థి విభాగ అధ్యక్షులు నవాజ్, పోతుగల్ గ్రామశాఖ అధ్యక్షులు రేపాక బాలనర్స్, కారంగుల వెంకట్రావు, మాజీ పట్టణ అధ్యక్షులు గూడూరి భరత్, గీసా శంకర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ సందుపట్ల ప్రాంతంగా రావడం, దానికి అందరం కూడా మేము కట్టుబడి ఉండి పనిచేస్తాం. మీకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు ఉన్నా కూడా మా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులకు మీరు చెప్పండి. ఎందుకంటే కరుణాకర్ సార్ కూడా ఫస్ట్ నుంచి చూస్తున్నాం. మీ అందరికి కూడా మాతోటి ఏదైతే కావాలన్నా కూడా ఎంబడవాడి ఫోన్ చేసి మాతోటి కూడా వాళ్ళకి వసతులు కల్పించడానికి కూడా కరుణాకర్ సార్ మేము వచ్చినప్పటి నుంచి 5-6 సంవత్సరాల నుంచి విద్యార్థుల పట్ల శ్రద్ధ కొద్ది పనిచేస్తున్నారు. వారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులు నిజంగా పేదరికానికి లోబడి ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా బ్లాంకెట్లు పంపించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చలి నుండి పిల్లల్ని రక్షించే క్రమంలో స్మైలే గిఫ్ట్లో భాగంగా గౌరవ మాజీ మంత్రివర్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి గారు, మాజీ ఎంపీపీ అక్కరా శ్రీని గారు, ఈ దుప్పట్లను మనం ఇప్పుడు అందజేద్దాం సార్. పోతుగల్ గ్రామంలో విద్యార్థులకు బాలుర వసతి గృహంలో విద్యార్థులకు మా మాజీ మంత్రి కేటీఆర్ గారు దుప్పట్లు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా మండల ప్రెసిడెంట్ వాళ్లకు ఇప్పుడు ఏదో చేదోడు వాదోడుగా మా కేటీఆర్ గారు ఈ చలికాలం దృష్టిలో పెట్టుకొని సిరిసిల్ల జిల్లాలో మా కాన్స్టిట్యున్సీలో అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం మా కేటీఆర్ గారు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.